ఈరోజు ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఉదయాన్నే రెడీ అయిన అక్షయ్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారండి అని అవని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్, డాక్టర్ గారు నన్ను 4 రోజుల తర్వాత చెకప్కు రమ్మన్నారు, అందుకే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక అవని, సరే పదండి నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్, అవసరం లేదు, నేనొక్కనే వెళ్ళి రాగలను అని అంటూ ఉంటాడు. ఏంటండి, నేను మీతో వస్తే మీకు అంత భయం? నాకు దగ్గరగా ఉంటే నాతో మాట్లాడితే మీలో ఏమైనా మార్పు వస్తుందని భయమా? నాపై ఉన్న కోపం ద్వేషం పోతాయని భయమా? నా మీద ప్రేమ వస్తుందని భయమా అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, నాకేమంత భయం లేదు, నాదంత వీక్ మైండ్ కాదు అని అంటూ ఉంటాడు. మరి అంత వీక్ మైండ్ కానప్పుడు నేను మీతో వస్తే మీకెందుకండి భయం అని తనని ఒప్పిస్తుంది. ఇక అవని అక్షయ్ చేయి పట్టుకొని నేరుగా బయటికి తీసుకొస్తుంది. ఇక అక్కడే ఉన్న రాజేంద్ర ప్రసాద్తో, మామయ్య గారు నేను ఈయన హాస్పిటల్కి వెళ్ళొస్తాము అని చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తూ ఉంటాడు. ఇక అవని స్కూటీ తీపోతుంటే అది చూసిన అక్షయ్, ఈ స్కూటీ మీద నేను రాను అని మొండికేస్తూ ఉంటాడు. అదేంటండి, నాతో లేని ఇబ్బంది నా స్కూటీ మీద వస్తే ఏంటి అని అంటూ ఉంటుంది. నేను రానంటే రాను అని అంటుంటాడు. మీరేం డ్రైవ్ చేయనక్కర్లేదండి, మీరు వెనక్కి కూర్చోండి, నేనే డ్రైవ్ చేస్తాను అని అంటూ ఉంటుంది. అందుకే నేను రానని చెప్తున్నాను అని అక్షయ్ మొండిగా చెప్తూ ఉంటాడు. అవని అక్షయ్ని స్కూటీలో తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇక అదే దారిలో వాళ్ళ స్కూటీ కంటే ముందు పల్లవి పార్వతిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది. ఇక వెనక వస్తున్న అక్షయ్ అవనిని పల్లవి కారులోంచి చూస్తుంది. భలే దొరికారు వీళ్ళు, వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా ఇప్పుడు అత్తయ్య ముందు వీళ్ళని ఇరికిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి కారు ఆపేసి పార్వతిని అక్కడే ఉండమని చెప్పి తనొక చెట్టు చాటుకెళ్ళి దాంకుంటుంది. ఇక అదే దారిలో వస్తున్న అక్షయ్ పార్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అవనితో, ఒక్కసారి బండాపు, అక్కడ మా అమ్ముంది చూడు అని భయపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక అవని కూడా భయపడుతూ బండి తోలడంతో అది నేరుగా వెళ్ళి పార్వతి దగ్గర ఆగుతుంది. ఇక పార్వతి చాలా కోపంగా, ఏంటి బండితో గుద్ది చంపేద్దామనుకున్నావా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అవని వెనక కూర్చున్న అక్షయ్ తను కనిపించకుండా అవని చీరని ముసుగ్గా వేసుకొని, పోనివ్వు బండి పోనివ్వు అని భయం భయంగా చెప్తూ ఉంటాడు. ఇక చెట్టు చాటు నుండి చూస్తూ ఉన్న పల్లవి, తను అక్షయ్ మీ కొడుకే అత్తయ్య, ముసుగు తీసి చూడండి అని అంటూ ఉంటుంది. ఇక అవనిని చూసి పార్వతి, ఏంటి ఎవరు వెనక అని అంటూ ఉంటుంది. తను ఆవిడ అని అవని చెప్పబోతుంటే, ఇక కాలుకి ఫ్యాంట్ ఉండడంతో, కాలుకి ఫ్యాంట్ ఉంది ఆవిడ అంటున్నావు, ఎవరు ఆ ముసుగులో అని పార్వతి అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అవని చాలా భయపడిపోతూ ఉంటుంది. ముసుగులో ఉన్న అక్షయ్ కూడా, అమ్మ నన్ను ఎక్కడ గుర్తుపట్టేస్తుందా అని భయపడిపోతూ ఉంటాడు. ఇక దూరం నుంచి చెట్టు చాటుని ఇదంతా చూస్తూ ఉన్న పల్లవి, కమాన్ అత్తయ్య, ఆ ముసుగులో ఉన్నది అక్షయ్ బావ చూడండి అని గట్టిగట్టిగా మాట్లాడుతూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి ఆ ముసుగులో ఉన్నది అక్షయ్ అని చూస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.